ఎన్ని ఇయర్స్ అయిందో ఇండియా వచ్చి? ఎన్ని ఇయర్స్ అయింది రా? నిన్నగాక మొన్న ఇండియాలోనే ఉన్నావు కదరా నువ్వు. 6 months ఇక్కడ 6 months అక్కడ. 6 months ఇక్కడ 6 months అక్కడ. ఎన్ని ఇయర్స్ అంట మళ్ళీ. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేము మీకు ఆల్రెడీ తెలుసు మేము ఇండియా వచ్చామని చెప్పి. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అరద్దు నందు నవ్వుతున్నారు వాళ్ళంతా ఇప్పటికే. సరే లాగ్ చేయొద్దు నందు, ఇవాళ చాలా ఇంపార్టెంట్ డే, లాగ్ చేయొద్దు. వాళ్ళకి ఏంటో విషయం చెప్పాలి ఫస్ట్. యాక్చువల్లీ నాకే ఇంపార్టెంట్, నీకు కాదు, అర్థమవుతుందా? సో చాలా మంది డిఎం చేస్తున్నారు, ఇండియా సడన్ గా ఎందుకు వచ్చారు, అసలు దేనికోసం వచ్చారు, అది ఇది అని చెప్పి. అసలు నేను 6 months వద్దాం అనుకున్నా, బట్ 6 months ఏంద్రా? ఎవడన్నా 2 weeks కో లేదా 3 days కో 3 weeks కో 4 weeks కో వస్తారు. సో చింటూ ఏంటంటే ఫుల్ కకృతి లాగా ఓన్లీ 1 month కి తీసుకొచ్చాడు నన్ను. సో మళ్ళీ 1 month బ్యాక్ వెళ్ళిపోయి 1 month లో చాలా చాలా పనులు ఉన్నాయి కదా. నాకు ఎన్ని పనులు ఉన్నాయంటే షాపింగ్, అన్ని స్కిన్ కేర్ తీసుకోవాలి, మళ్ళీ మేకప్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, అందరినీ కలవాలి, పార్టీస్కి వెళ్ళాలి, ఇండియాలో ఉన్న కెఫేస్, హైదరాబాద్ ఉన్న కెఫేస్ అన్నింటిలో ఫుడ్ తినాలి, ఇది మళ్ళీ విజయవాడకి వెళ్ళాలి, మళ్ళీ తిరుపతికి వెళ్ళాలి, చాలా చాలా ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి అసలు. ఇవన్నీ కాకుండా మేము హైదరాబాద్ కి చాలా ఇంపార్టెంట్ పనుల మీద కూడా వచ్చాం గైస్. ఓన్లీ మనకే కాదు, చూసే వాళ్ళకి కూడా, అందరికి అందరికి యూజ్ అవుతుంది. అంటే మేము యూజువల్ గా చేసే వీడియోస్ కంటే ఇది కొంచెం డిఫరెంట్ అనమాట, ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. బికాస్ అందరు మమ్మల్ని చాలా మంది చాలా రకాలుగా అడుగుతున్నారు. బికాస్ ప్రెగ్నెన్సీ టాపిక్ మీద చాలా చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఈ జనరేషన్ లో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కన్సీవింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కిడ్స్ లో చాలా వరకు చిన్న డిస్టర్బెన్స్ చాలా వస్తున్నాయి. సో ఇవన్నిటికి ఎలా సొల్యూషన్ అని చెప్పి మేము ఒకరిని కాంటాక్ట్ అయ్యామన్నమాట, Oasis Fertility Center ni. So while we are very happy that they accepted our request and they wanted to like give a session about it. మా ఛానల్ లో వాళ్ళు ఒక సెషన్ ఇస్తా అన్నారు. We are thrilled and happy about it because చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో గైస్ ఇది. మేము యూజువల్ గా చేసే వీడియోస్ కంటే ఇది కొంచెం డిఫరెంట్. ఇది మనందరికి యూజ్ అవుతుంది. ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో. ఇది మాకు మీకు అందరికి చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియో కాబట్టి. అండ్ ఆల్సో కమింగ్ బ్యాక్ టు ద డిఎమ్స్, నాకు చాలా మంది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ మాతో షేర్ చేసుకోవడం, చింటూకి డిఎం చేయడం, నాకు డిఎం చేయడం. నాకు వచ్చిన డిఎంస్ లో అన్నిటికంటే మెయిన్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ కి చాలా మంది డిఎం చేస్తున్నారు. బట్ నాకు అసలు ఐడియానే లేదు దాని మీద, బికాస్ వీఆర్ నాట్ ప్లానింగ్ కిడ్స్ ఎట్. ఏమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా ఉండాలి ప్రెగ్నెన్సీకి, అసలు ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేసే ముందు ఏదేది హెల్త్ ఎలా చూసుకోవాలి, ఫుడ్ ఎలా చూసుకోవాలి, అండ్ డిఫరెంట్ కనుక్కోవాలని చెప్పి నాకు అనిపించింది. సో ఐ థాట్ వై నాట్ కాంటాక్ట్ అ రియలీ గుడ్ ఫర్టిలిటీ సెంటర్ so that they will help us out. అంటే లైక్ మధ్య ఉన్న జనరేషన్ లో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. సో అవన్నిటికి సొల్యూషన్ రావాలంటే మాత్రం ఏదో ఒకటి ఎవరినో ఒకరిని కాంటాక్ట్ అయ్యి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి మేము అనుకున్నాం అనమాట. సో వీఆర్ గోయింగ్ టు Oasis Fertility Center రైట్ నౌ. చింటూ కూడా ఎక్సైటెడ్ ఉన్నాడు బికాస్ హీ డజంట్ నో హౌ దీస్ ఆల్ థింగ్స్ వర్క్. సో ప్రెగ్నెన్సీ అనేది చాలా ఈజీ అనుకుంటారు అందరూ, కానీ కాదు గైస్. It's nowadays it's not easy. Nowadays it's not easy, and being in this ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కాంప్లికేషన్స్ వస్తున్నాయి. సో ఆ కాంప్లికేషన్ అన్నిటిని ఎలా అవాయిడ్ చేయాలనేదే ఈ వీడియో. ద రీజన్ వై వి పిక్డ్ Oasis Fertility Center ఎందుకంటే మీరు గూగుల్లో చూసినా ఎక్కడ చూసినా కూడా దట్స్ ఇండియాస్ మోస్ట్ ట్రస్టబుల్ ఫర్టిలిటీ సెంటర్ కదా. సో వీ వాంటెడ్ టు జస్ట్ గివ్ యూ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద బెస్ట్ పీపుల్. ఎప్పుడు చూసే వీడియోస్ కాకుండా ఇది కొంచెం అంటే మాకు డిఎం కూడా చేస్తారు, కొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇవ్వచ్చు కదా, వేరే దాని మీద ప్రాబ్లమ్స్ మీద వీడియోస్ ఇవ్వచ్చు కదా అని చెప్పి చాలా మంది డిఎం చేస్తారు. సో వి థాట్ వై నాట్ డూ సంథింగ్ డిఫరెంట్. సో అండ్ ఆల్సో వెనకాల మా ఫ్రెండ్ ఉన్నారు, సో ఇంకా వాడు ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటున్నాడు అనమాట. సో వాడికి కూడా యూజ్ అవుతుంది. So jokes apart, coming back to the topic, so right now we are going there to the Oasis Fertility Center. See you all. అవ్వలేదా? చెప్పడానికి నేను చెప్పా ఆబ్వియస్లీ, బట్ నన్ను అట్లీస్ట్ మాట్లాడాలి కదా. మాకున్న క్వశ్చన్స్, మాకున్న డౌట్స్ అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాము. బికాస్ నాకు వచ్చిన డిఎంస్ లో అయితే చాలా వరకు ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అన్ని ఫిల్టర్ చేసి నేను ఈ క్వశ్చన్స్ పెట్టుకున్నాను అనమాట. నేను క్వశ్చన్స్ అడుగుతాను, వాళ్ళు ఏ ఆన్సర్ ఇస్తారో దాని ప్రకారం I think we both need to follow for our future pregnancy. That's it guys, let's go there. We'll meet you there. Bye. Welcome to Oasis Fertility. How may I help you? Can we meet Dr. Durga? Please have a seat. She'll be coming within 5 minutes. Thank you. I'm Dr. Durga. Nandu, I'm assuming. Please take a seat. Sorry for keeping you waiting. That's okay, that's totally fine. So I hope you didn't have trouble coming and finding your way to Oasis Fertility. No, it's all about the traffic in Yeah. Traffic, yes. Sorry, I can't do anything about that. But I'm glad you're here.
యాక్చువల్లీ మేము ఇక్కడ రావడానికి రీజన్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. ఇట్స్ I thought you wanted to see me, so you have reason also. of course you're very beautiful and of course the main reason is also the reason why the more అంటే మేము ఆస్ట్రేలియాలో ఉంటాం, సో మన ఇండియా రావడానికి రీజన్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో నాకు ఈ ప్రెగ్నెన్సీ గురించి అందరూ కామెంట్స్ పెడుతున్నారు, ఎప్పుడు కిడ్ అని చెప్పి. బట్ వీ డోంట్ వాంట్ టు స్ట్రెస్, అంటే ఇట్లా స్ట్రెస్ అయిపోతుంది మాకు. అండ్ ఆల్సో వీ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ వాట్ ఈస్ దిస్ ప్రెగ్నెన్సీ అండ్ వాట్స్ ద రైట్ ఏజ్ టు బి అ ప్రెగ్నెంట్ అండ్ హెల్దీ ఎంత హెల్దీగా ఉండాలి ప్రెగ్నెంట్ అవ్వాలంటే, అండ్ ఆల్సో లైక్ ఆల్ అబౌట్ దాట్. So first, Asil, when is it, for your eggs and for you to have a healthy pregnancy without complications, smooth ga avvali, manaki time ante you should not take too long to conceive అని అనుకుంటే, ideally within 30 you are at the best age, you are healthy, you are young, chances of complications in pregnancy are low. Okay, but then sometimes we are not always ready emotionally, mentally and financially to start a family, isn't it? I'm sure Chintu will understand, because financially also right now it's important for you to be ready to have a child. At least if not 30, 32, 33 lopal aithe it's the best thing to do. If it's not possible for various reasons, then at least consider the concept of freezing your eggs or your sperms or your embryos if you're in a stable relationship. But suppose marriage is getting delayed, you want to marry only at 35, have child at 40, then it's not something that is naturally possible. Success rates tagutai kadana. So these are the options for people. So I thought you freeze them for a couple of weeks or a couple of months, so you literally Ledhu nana, you can freeze it for years. In fact, oka IVF cycle thought, as an example, suppose you have 5 or 6 embryos frozen. First time lo mana okato rendo pedtam, they conceive, okay, and they have a child, they still have something stored kada, so they can come back for the second child with those frozen embryos which were frozen years ago. So oksar freeze ayipothe, it is frozen in time. But whether it is frozen for a week or you freezing it for a year, the quality does not change. Andikane when you're younger, no, quality of the egg is obviously better kada. So if you freeze them when you're younger, the quality is, even if you're having a child at 35, your egg is 30-year-old. see frozen vegetables are also healthy. Oh my God! Imagine, We have heard about frozen vegetables, but and see, frozen vegetables still hold the nutrients, correct? Yeah. That's what we are also doing here. అమేజింగ్. సో ఇంతకు ముందు మన మమ్మీస్ జనరేషన్ ఏంటంటే చాలా ఈజీగా ప్రెగ్నెంట్ అయిపోయి చాలా ఈజీగా డెలివరీ చేసి ఇవన్నీ అవుతున్నాయి. బట్ ఇప్పుడు కమింగ్ టు ఆర్ జనరేషన్ కొంచెం భయం స్టార్ట్ అయింది, ప్రెగ్నెన్సీ అంటే భయము. అండ్ ఆల్సో అవుతారా లేదా అసలు, అంటే లైక్ చాలా మందికి మిస్క్యారేజెస్ కూడా అవుతున్నాయి. అసలు ప్రెగ్నెన్సీలో చాలా వరకు ఇష్యూస్ వస్తున్నాయి అన్నమాట. అడ్వైస్ ఏమైనా ఇస్తారా ఫర్ దట్? So it is frankly 95% of couples pregnancy first 1-2 years లో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అన్న. ఎప్పుడు వస్తుంది? when they are living together, at least week లో 3 or 4 times వాళ్ళు కలవాలి, ఓకే, రెగ్యులర్ పీరియడ్స్ ఉండాలి. ఇది మీరు చూసుకుంటే 95% 2 years లో కన్సీవ్ అయిపోతారు. ఎందుకు అవ్వట్లేదంటే 1, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటర్కోర్సే తగ్గిపోతుంది. అసలు హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావింగ్ దేర్ ఓన్ టైం తగ్గిపోతుంది. స్ట్రెస్ అన్నావు, హస్బెండ్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ అంటాడు, ఇంట్లోకి వచ్చింటే తింటారు, పడుకుంటారు, ఫినిష్. మార్నింగ్ యూ గెట్ అప్, యూ బ్యాక్ టు వర్క్. సేమ్ థింగ్ విత్ ద ఉమెన్. సో హౌ మచ్ టైమ్ డూ యూ హ్యావ్ విత్ ఈచ్ అదర్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇంకో రీజన్స్ ఆఫ్ ఇది ఈజ్ ఆల్సో ద కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ వీఆర్ హ్యావింగ్. వాట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్? Are you sleeping 6 to 8 hours every day? Entamandi are having that good quality of sleep, good quality of diet? How many of us actually exercise? Having that optimal lifestyle evarki ledu. So over the years ivanni impact ostundi manaki in our health. Males kodanu intercourse kodanu, there are so many problems that they are having. Intercourse sariga cheyకపోవడం, ejaculatory dysfunctions రావడం, diabetes వలన మిగతా ప్రాబ్లమ్స్ రావడం. సో all of these are more to do with lifestyle rather than the actual problem of fertility. ఇప్పుడు ఎవరికి ఫర్టిలిటీలోని ప్రాబ్లమ్స్ వస్తాయంటే ట్యూబ్స్ దేనివల్లైనా బ్లాక్ వచ్చింది అనుకున్నాను వాళ్ళకి, లేకపోతే స్పర్మ్ కౌంట్స్ తక్కువగా ఉండడం వలన, లేకపోతే ఉమెన్కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం వలన. కానీ ఇవి కాజెస్ ఉన్నాయి, కానీ దీనికంటే మేజర్ మిగతా కాజెస్ వచ్చేస్తున్నాయి, విచ్ ఈస్ రియల్లీ నాట్ ఫర్టిలిటీ. ఇట్ ఈస్ హౌ డూ వీ మన హెల్దీ లైఫ్ స్టైల్స్ ఎలాగా
పెంచుకుంటే మనకి ఉంటుంది అనేది ఆ ఇన్ఫర్మేషన్ అండ్ దాట్ అడ్వైజ్ హ్యాస్ టు గో టు ఎవ్రీబడి. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఉమెన్, అంటే ఓన్లీ ఉమెనే ఉండాలి ప్రెగ్నెన్సీ అని కాదు, ఇట్స్ ఆల్సో అబౌట్ మెన్. అంటే వాళ్ళ గురించి వాళ్ళు కూడా అసలు ఇప్పుడు వాట్ 10 years ago మేము ఇప్పుడు మా స్టాటిస్టిక్స్ చూస్తే ఇప్పుడు ఎవరు దేని వలన వస్తున్నారంటే అట్లీస్ట్ మనకి ఫీమేల్ ప్రాబ్లమ్స్ అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం, ఎండోమెట్రియోసిస్ ఉండడం, లేకపోతే పీసీఓడి ఉండడం, ఫైబ్రాయిడ్స్ ఉండడం, దాట్ యూస్ టు బీ అట్లీస్ట్ అరౌండ్ 40 to 45%. మేల్స్ తక్కువ ఉండేది, ఇట్ యూస్ టు బి అరౌండ్ 30-35%. ఇప్పుడు ఎలాగుంది అంటే the problems of the male in terms of quality of the sperm, count of the sperm, motility of the sperms, and some people having no sperms and all of that incidence from 30-35 has now gone up to around 45-50%. Phone ఎక్కడ ఉంది చింటూ? వేస్ యువర్ ఫోన్ లేదా? అయ్యో, లేకపోతే ఎక్కడ ఉంటుంది? ఇక్కడ కానీ ల్యాప్టాప్, on the lap. cigarette in your hand. I don't smoke. Okay, you're a good boy. But these are the things. So all of these will have an impact. అంటే మనం అదేం స్టాప్ చేయలేము, అండ్ ఆల్సో అంటే మనకి హెల్తీ ప్రెగ్నెన్సీ కూడా ఉండాలి. సో how does work? So you first have to work on yourself. So ఇప్పుడు it is not just for pregnancy, Nana. ఓకే, నా ఇన్ సమ్ వేస్ ఐ థింక్ ఇప్పుడు మనం క్యాన్సర్కి ప్రివెంటివ్ మెడిసిన్ అని చెప్తున్నాం. ఏంటి, సర్వైకల్ క్యాన్సర్కి మీరు స్మియర్స్ రెగ్యులర్గా చేయించుకోండి, పిల్లలకి సర్వైకల్ వ్యాక్సిన్ ఇచ్చేయండి, ఇవన్నీ ప్రివెంటివ్ ఉన్నాయి కదా. కార్డియాలజీకి కార్డియాక్ దీనికి యూ హ్యావ్ ప్రివెంటివ్, యూ షుడ్ నాట్ ఈట్ ఫ్రైడ్ ఫుడ్స్. ఇది సిమిలర్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఫర్టిలిటీ ఆల్సో యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ యువర్ హార్ట్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ యువర్ బోన్స్, it is also for fertility. So these changes that we are talking about, good 6 to 8 hours of sleep, quality of food, exercises, no smoking, moderation in alcohol, having a good work-life balance, I think all of these will contribute to you being healthy. So you concentrate on yourself first, see that you are doing the right things. If then pregnancy still doesn't follow, obviously you have people like me to help out. సో ఈ మధ్య I've heard, అంటే నాకు కొంత ఫ్రెండ్స్ నుంచి కూడా, అండ్ ఆల్సో నాకు చాలా మంది DM కూడా చేస్తారు, దట్ దే విల్ టెల్ లైక్ నాకు ప్రెగ్నెన్సీ ఇట్లా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయింది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అంటే అది విన్నప్పుడల్లా ఫీల్ చాలా భయం వేస్తూ ఉంటారు అనమాట. వాట్ ఒకవేళ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయితే వాట్స్ ద అదర్ స్టెప్? మనం యూజువల్గా ఫర్టిలిటీ అంటే డైరెక్ట్గా IVF అనుకుంటాం, అసలు కాదు. సపోజ్ నీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయనుకో, నువ్వు ట్రై చేసిన ఎలాగవుతుందన్న, ఎగ్ రిలీజ్ లేదు కదా. సో అప్పుడు మేము ఏం చేస్తామంటే మీ హార్మోన్స్ని ఫస్ట్ బ్యాలెన్స్ చేసి, ఇఫ్ యు ఆర్ ఓవర్ వెయిట్ వీ గెట్ యూ టు లూజ్ వెయిట్, అట్లీస్ట్ గివ్ యూ అడ్వైస్. ఇట్స్ నాట్ జస్ట్ గివ్ యూ ప్రిస్క్రిప్షన్, నో, వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్ హోలిస్టికలీ. దాని తర్వాత సపోజ్ స్పర్మ్ కౌంట్ కొంచెం తక్కువ ఉన్నా, స్పర్మ్ మొటిలిటీ కొంచెం తక్కువ ఉన్నా IUI చేయొచ్చు. దాంట్లో కూడా వీల్ గివ్ యూ మెడిసిన్స్. ఏ రోజైతే ఓవ్యులేషన్ అవుతుందో వీ టేక్ ద స్పర్మ్, ప్రాసెస్ చేస్తాం స్పర్మ్ని, మంచి స్పర్మ్స్ని, బికాజ్ ఆల్ స్పర్మ్స్ ఆర్ నాట్ కండ్యూసివ్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో దాంట్లో మంచి మొటిలిటీ ఉన్నవి, మంచి నార్మల్ స్పర్మ్స్ అన్ని తీసి వీ ఇంట్రడ్యూస్ ఇట్ ఇన్ టు ద యూట్రస్. సో దట్స్ ద సెకండ్ స్టెప్. IVF is the final step. నా ఇప్పుడు ఈ నార్మల్గాను ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎలాగుంటుందంటే 3 to 4 months ట్యాబ్లెట్స్తో ట్రై చేస్తాం, స్టెప్ 1. అనదర్ 3 to 4 months IUI ట్రై చేస్తాం. ఇఫ్ యూ డోంట్ కన్సీవ్ విదిన్ 6 to 8 months అప్పుడు IVF. దట్స్ వై వాళ్ళు వచ్చినప్పుడు కూడా వి గివ్ దెమ్ అ గోల్ ప్లాన్. ఈ ట్యాబ్లెట్ తీసుకోండి, నెక్స్ట్ వీక్ రండి అని కాదు. మీ ట్రీట్మెంట్ ప్రాసెస్ అంతా ఇలా ఉంటుంది. వాళ్ళకి తెలియాలా సక్సెస్ రేట్స్ ఏంటి, ఖర్చు ఏంటి, ఇది అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆల్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియాలి ముందు నుంచి. అండ్ నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది. ప్లీజ్, మన వ్లాగ్స్ లో కూడా నువ్వే మాట్లాడు, ఇక్కడ కూడా నువ్వే మాట్లాడే. నాకు ప్రెగ్నెన్సీ అంటేనే మా గురించి అడగాలి కదా. మీకు ఎన్ని ఉంటాయో దానికి డబుల్ డౌట్స్ మాకు ఉంటాయి. అవును, యాక్చువల్లీ తెలుసా, అవునా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇంకా తక్కువ, మాకే ఇంకా ఎక్కువ కావాలి క్లారిటీ. ఐ అగ్రీ. లెట్స్ గో. ఇందాక మీరు చెప్పారు కదా ఇలా లో స్పర్మ్ కౌంట్ అండ్ జీరో కౌంట్ అని చెప్పి, లైక్ లిటరల్లీ జీరో కౌంట్ అని ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నా, అసలు ఇంతకుముందు నాకు తెలియదు. సో ఏంటంటే మనకి అనాలిసిస్ అప్పుడు ఈచ్ ml ఆఫ్ స్పర్మ్లోని వీ షుడ్ సీ అట్లీస్ట్ 15 million స్పర్మ్స్. సో కౌంట్స్ చెక్ చేస్తాం, అదొకటి. ది అదర్ థింగ్ ఈజ్ మూవ్మెంట్. స్పర్మ్ హ్యాస్ అ టెయిల్, సో ఇట్ హ్యాస్ టు మూవ్. మూవ్మెంట్ ఉంటేనే క్వాలిటీ ఉన్నట్టు. The third aspect is the shape. Normal shape undi, movement unte, that's when
we call that sperm to have a capacity to fertilize an egg అనమాట. సో జీరో స్పర్మ్ కౌంట్ ఎలాగ ఉంటుందంటే అసలు స్పర్మ్సే ఉండవు దాంట్లో. అండ్ దాంట్లోనప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవాల్యుయేట్ చేస్తాం, అసలు స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయా, టెస్టిస్లో స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి కానీ బయటకు రావట్లేదు అనుకో, వీ కెన్ విత్ అ నీడిల్ ఎక్స్ట్రాక్ట్ ద స్పర్మ్స్, సో దే కెన్ స్టిల్ హ్యావ్ దర్ బయాలజికల్ చైల్డ్. మనం డోనర్ సంగతి అవసరం లేదు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ దాట్ ఆల్సో. ప్రొసీజర్స్ కూడా మైక్రోస్కోప్ కిందని, బికాజ్ వీ లుక్ ఎట్ ద టిష్యూ, మైక్రోస్కోప్లోని మాకు స్పర్మ్స్ కనిపించి తీస్తాం అనమాట. ఎప్పుడైనా మా గోల్ ఏంటి, మీరు వచ్చినప్పుడు వీ షుడ్ గివ్ యూ అ బయాలజికల్ చైల్డ్, అంతే కదా అన్న. సో ఇందాక నుంచి మీరు ఐవీఎఫ్ అంటున్నారు కదా, సో మధ్యలో ఎప్పుడైనా దూరి అది ఐవీఎఫ్ అంటే ఏంటి చెప్పండి అని అడుగుదాం అనుకుంటున్నాను. సో బట్ ఐ గేవ్ యూ బోత్ టైమ్. చాలా సార్లు విన్నాను ఐవీఎఫ్ అని వర్డ్స్ విన్నాను, కానీ అసలు అది ఏంటి, ఎట్లా అవుతుంది, పీపుల్ ఆల్సో స్కేర్డ్ అబౌట్ ఇట్. అవును ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇంజెక్షన్స్ ఇచ్చి ఈ ఒక్క ఎగ్గే కాకుండా మిగతావి కూడా డెవలప్ అయ్యేటట్టు మనం ఇంజెక్షన్స్ ఇస్తాం. సో ఐ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ మోర్ ఎగ్స్. మోర్ అంటే ఏంట, ఇప్పుడు ఏజ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ లెస్ దెన్ 30, బిట్వీన్ 6 to 10 eggs సరిపోతాయి. ఇఫ్ యు ఆర్ 35, ఐ నీడ్ బిట్వీన్ 12 to 15 eggs. ఓవేరియన్ రిజర్వ్ అంటాం, అంటే ఏంటి, ఓవరీలోని ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి, మనం ఇంజెక్షన్స్ ఇస్తే ఎన్ని ఎగ్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది, ఇదన్నీ బట్టి ఇంజెక్షన్స్ డోసేజ్ ఇస్తాం అనమాట. దిస్ గోస్ ఆన్ ఫర్ అబౌట్ 10 to 12 days. ఈ 10 to 12 days తర్వాత ఈ ఎగ్స్ అన్నీ పెరుగుతాయి. అప్పుడు ఒక చిన్న ఎనెస్థీషియాలో, సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఫుల్ బాడీ ఎనెస్థీషియా కాదు, ఇది వెయిన్స్ తోటే పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. సో యూ డోంట్ ఫీల్ ఎనీ పెయిన్. ఇన్ అబౌట్ 20 to 30 minutesలోని నీడిల్ ద్వారానే, సో లాప్రోస్కోపీలో కట్స్ చేస్తాం, బెల్లీ బటన్ కట్ ఏమి ఉండవు నాన్న, స్కాన్ ఎలాగ అవుతుందో అలాగే కానీ ఒక నీడిల్ ఈ ఫాలికల్స్లోకి వెళ్ళి ఎగ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇట్స్ ఓన్లీ 20 to 30 minute ప్రొసీజర్. సో మీరు పొద్దున్న వస్తారు, ప్రొసీజర్ అయిపోతుంది, మధ్యాహ్నంకి యూ కెన్ గో హోమ్. అడ్మిషన్ అంటూ ఏమి ఉండదు. ఈ ఎగ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మీ పని అయిపోతుంది, నా పని మొదలవుతుంది. దాట్ ఐల్ షో యూ ఇన్ ద ల్యాబ్ ఆల్సో హౌ ఇట్స్ డన్. సో ఎగ్స్ స్పర్మ్ ల్యాబ్లోని వీ ఫ్యూజ్ అండ్ ఫర్టిలైజ్ ఇట్. అండ్ దెన్ వీ హ్యావ్ స్పెషల్ ఎక్విప్మెంట్ అనమాట. ఈ ఎగ్ స్పర్మ్ ఫర్టిలైజ్ అయిన తర్వాత దే గ్రో ఇన్ ద ల్యాబ్ ఫర్ బిట్వీన్ 3 to 6 days. అవి ఎలా గ్రో అవుతున్నాయో మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ది ఎండ్ ఆఫ్ 5 to 6 days మనం సపోజ్ 10 eggs తీసేమనుకో, అన్లైక్లీ దట్ విల్ గెట్ 10 embryos. మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ విల్ బి సమ్వేర్ బిట్వీన్ 4 to 6. అందుకనే ఐ నీడ్ 10. సో ఐ కెన్ గెట్ అట్లీస్ట్ 4 to 6 embryos. ఈ ఎంబ్రియోస్ అప్పుడు మేము ఫ్రీజ్ చేసేస్తాం. మీ హార్మోన్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి, మీకు పీరియడ్ వస్తుంది, హార్మోన్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి. అప్పుడు నెక్స్ట్ సైకిల్లోని వీ ట్రాన్స్ఫర్ దిస్ ఎంబ్రియో ఇన్ టు ద యూట్రస్. So shall we go see the lab? Yeah, sure. Explain better. Yeah. So Nandu and Jindu, this is the theatre. So after all the preparations, this is where they come for the extraction of the eggs anamata. So anesthetist untaru, so this is what we use. So ikkada em avutudi ante those are the machines we use anamata under scan. So scan dwara we will do it. So it's just a needle that pierces into the ovary and extraction. So ikkada నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ట్యూబ్స్లో కలెక్ట్ చేస్తాం అనమాట, ఇలాంటి ట్యూబ్స్లో. సో ఇది వార్మ్గా ఉంటుంది బాడీ టెంపరేచర్కి, బాడీ నుంచి తీస్తున్నాం కదా, సో అదే టెంపరేచర్లో ఉండాలి మనకి, మెయింటైన్ చేస్తాం. సో ఈ టెంపరేచర్లోని ఎగ్స్ అనేది ఈ ట్యూబ్స్లోనే వస్తాయి. ఈ ట్యూబ్స్ మళ్ళీ ఎక్కువ డిస్టెన్స్ కూడా ట్రావెల్ చేయకూడదు. మనం అనుకున్నాం కదా హ్యూమన్ ఎర్రర్ పడిపోవడం అవన్నీ. సో ఇక్కడ నుంచి ఈ విండో ద్వారా వాళ్ళకి ఇస్తాం అనమాట. ఇది కూడా చూడు, దిస్ ఈజ్ ఆల్సో వార్మ్. సో కరెక్ట్. సో అదే టెంపరేచర్ ఎక్కువ మారకూడదు అనమాట. సో ఇక్కడ పెడతాము. ఇక్కడ నుంచి ఏంటంటే, సో దిస్ ఈజ్ ది ఎంబ్రియాలజీ ల్యాబ్. ఆ ట్యూబ్ వచ్చిన వెంటనే వాళ్ళు మైక్రోస్కోప్ కిందన they'll keep the dish and they will observe and they will identify ఏది ఎగ్ అనేది తీసి వాళ్ళు సెపరేట్ చేస్తారనమాట. సెపరేట్ చేసి ఇలాంటి ఇంక్యుబేటర్లో పెడతారు. టెంపరేచర్స్ లైక్ ఐ సెడ్ హ్యావ్ టు బి మెయింటైన్డ్ కదా. దాని తర్వాత స్పర్మ్ కలెక్ట్ చేసిన తర్వాత ఈ మెషిన్లోని ఇక్సీ చేస్తాం. సో యాజ్ యూ కెన్ సీ దట్స్ అ పిక్చర్. ఇప్పుడు నేను అన్నాను కదా రెండు మైక్రోస్కోపిక్ అని. ఇప్పుడు రౌండ్ స్ట్రక్చర్ మీకు కనిపించేది ఎగ్, దాని పక్కన నీడిల్ ఉంది కదా నాన్న, ఆ నీడిల్ లోపల చాలా కేర్ఫుల్గాను నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇది చూసావా,
అది స్పర్మ్. సో అది మేము దీంట్లో తీసుకొని దిస్ నీడిల్ ఇది ఎగ్ని పియర్స్ చేసి ఆ స్పర్మ్ని లోపల ఇంజెక్ట్ చేస్తాం. సో అన్ని ఎగ్స్ అలా ఫర్టిలైజ్ అయిన తర్వాత ఇలాంటి ఇంక్యుబేటర్లోని వి కీప్ దెమ్ ఫర్ బిట్వీన్ 3 to 5 days. ఓకే. సో దట్స్ ద ప్రొసీజర్ దట్ హ్యాపెన్స్ హియర్ అనమాట. మనం అనుకున్నాం కదా జెనెటిక్ స్క్రీనింగ్ కూడా చెయ్యొచ్చు ఎంబ్రియోస్కి అని. సో దాన్ని కూడా ఇలా ఎంబ్రియో డెవలప్ అయిన తర్వాత బయోప్సీ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ ఆల్సో డన్. Lot of process and lot of, like you can see, machinery. This will interest you. చాలా మంచిగా అసలు దీంట్లోనే ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ ఉంటాయి. సో దేర్ ఇస్ అ పర్టిక్యులర్ టెంపరేచర్ దట్ హ్యాస్ టు బీ మెయింటైన్డ్ ఇన్ ద ల్యాబ్. మేము రెగ్యులర్గా ఎయిర్ క్వాలిటీని కూడా చెక్ చేస్తాం దీంట్లో. సో దీంట్లోని ఎక్కువ పార్టికల్స్ బియాండ్ అ సర్టన్ పాయింట్ ఉండకూడదు. ఎక్కడ మేము స్వాబ్స్ కూడా చేసి ఇన్ఫెక్షన్స్ ఎక్కడ ఉండకూడదు. సో నో మైక్రో ఆర్గానిజం, ఇట్ హ్యాస్ టు బి ఎక్స్ట్రీమ్లీ క్లీన్. సో అందుకనే ఎక్కువ మందిని కూడా లోపలికి రాని అని చెప్పాము కదా. సో ఎవ్రీ డే ఇట్స్ క్లీన్ 2 or 3 times అండ్ యూ హ్యావ్ స్పెసిఫిక్ సొల్యూషన్స్ ఫర్ ఇట్. మనం బయట లైజాల్ పెట్టి అడగాలి బికాస్ ఆఫ్ దట్ స్మెల్. సో యూ హ్యావ్ స్పెసిఫిక్ సొల్యూషన్స్ టు క్లీన్ అండ్ లైక్ దేర్ ఇస్ అ పర్టిక్యులర్ ఇది వీ హ్యావ్ రోస్టర్స్ ఎవరు ఏం చేస్తారు అని, హౌ ఆఫెన్ షుడ్ దాట్ బీ క్లీన్, దిస్ బీ క్లీన్డ్, దిస్ ఈజ్ ఆబ్వియస్లీ క్లీన్డ్ ఎవ్రీ డే అండ్ ఎవ్రీథింగ్. సో వీ హ్యావ్ సర్టన్ rosters for these two. So this is how the whole process of reproduction happens in the lab. This all looks like hope. Yes. Word hope. Correct. You're so right. అంటే చూడటానికి చాలా ఈజీగా ఉంది కానీ చాలా ప్రాసెస్ ఉంది అక్కడ నుంచి మరి దీంట్లో అది ఇప్పుడు చూడు, అది కూడా చూసేవా దట్స్ సో ప్రెషర్ బట్టి మెయింటైన్ అవుతుంది అది. సో ఇట్స్ వెరీ స్కిల్ఫుల్. దీస్ పీపుల్ నీడ్ ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ టు గెట్ టు దట్ పాయింట్. అక్కడ ఎగ్ డిస్ట్రాయ్ అవ్వకూడదు నాన్న మనకి. సో అక్కడ ఎగ్ డిస్ట్రాయ్ అవ్వకూడదు, మంచి స్పర్మ్ సెలెక్ట్ చేయాలి, ఫర్టిలైజేషన్ అవ్వాలి. సో వీ కీప్ ట్రాక్ ఎన్ని ఎగ్స్కి మా సక్సెస్ రేట్స్ ఏంటి, అంటే ఫర్టిలైజేషన్ రేట్ ఏంటి, ఎన్ని అవి బ్లాస్టోసిస్ట్ అయ్యాయి, ప్రెగ్నెన్సీస్ ఎలాగొస్తున్నాయి. సో వీ కీప్ ఆల్ దిస్ డేటా. సో వీ హ్యావ్ టు లుక్ బ్యాక్ అండ్ సీ అవర్ రిజల్ట్స్ ourselves కదా. సో దట్ ఈస్ హౌ దిస్ ఈస్ ఆల్ డన్. అసలు నేను ఇంకా ల్యాబ్లోనే ఉన్నాను. ఫిజికల్గా ఇక్కడ మెంటల్గా అక్కడే ఉన్నాను. అంటే ఇట్స్ సో మ్యాజిక్ అనే చెప్పొచ్చు. కరెక్ట్ నాన్న. సో యూ వర్ లక్కీ. అంటే యూజువల్గా ఇది మేము వీడియోస్లో చూపిస్తాం పేషెంట్స్కి. ఇప్పుడు వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రాసెస్ ఎలాగుంటుంది ఏంటి అని. సో టు మేక్ ఇట్ ఈజీ వీ హ్యావ్ వీడియోస్ అనమాట. వాళ్ళకి చెప్తాం ప్రాసెస్ ఎలాగుంటుంది, మీ ఎగ్ తీసిన తర్వాత ఏమవుతుంది ల్యాబ్లోనే, ఇవన్నీ మేము వీడియోస్ చూపిస్తాం. బట్ ఫార్చునేట్లీ ల్యాబ్ వాజ్ క్లియర్, సో ఐ కుడ్ షో ఇట్ టు యూ. సో ఎస్, ఇప్పుడు ల్యాబ్ చూసారు కాబట్టి ఇట్స్ మోర్ క్లియర్ టు యూ. ఏమవుతోంది, ఎలా అవుతోంది అనేది మీకు క్లారిటీ ఉంటుంది. మిమ్మల్ని ఎవరు ఎగ్జాక్ట్లీ మీకు ఎవరినైనా అడిగినా కూడా యుల్ బి ఏబుల్ టు కాన్ఫిడెంట్లీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు దేర్ ఇస్ ఆల్సో అదర్ few treatments that are available to us. ఇప్పుడు ఎలాగుంటుందంటే, ఇప్పుడు నేనేమన్నాను, ఎగ్స్ స్పర్మ్స్ తీసిన తర్వాత ఫర్టిలైజ్ అవుతాయి కదా. సో అవి ఎంబ్రియోస్ను ఫ్రీజ్ చేసేస్తామంట. ఇప్పుడు ఈ ఎంబ్రియోస్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని ఉంటుంది. నాట్ ఎవ్రీ ఎంబ్రియో కెన్ క్రియేట్ అ ప్రెగ్నెన్సీ. సో ఇప్పుడు ఎంబ్రియో కూడాను నేను ఎంబ్రియోని చూసి క్వాలిటీ చాలా బాగుంది అని చెప్తాను, కానీ ఆ ఎంబ్రియోలో జీన్స్ ఎలాగున్నాయి నాకు తెలీదు. సో దట్స్ ద నెక్స్ట్ స్టెప్. సో ఈ ఎంబ్రియోస్ని మేము పీజీటీ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రీ జెనెటిక్ టెస్టింగ్. మన అమ్మ నాన్న టైం అప్పుడు ఏంటి, ప్రెగ్నెన్సీలోని ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు ఉమ్మునీరు తీయడం కానీ సెల్స్ తీయడం కానీ చేసి చెక్ చేసేసి దే యూస్ టు టెల్ us డౌన్స్ బేబీయా నార్మల్ బేబీ అయ్యేది అని. ఇప్పుడు అలా కాదు, నేను ఎంబ్రియోలోనే టెస్ట్ చేసి చెప్పగలను. సో ల్యాబ్లోనే టెస్ట్ చేసి ఈ ఎంబ్రియో ఈజ్ నార్మల్, ఈ ఎంబ్రియోకి జెనెటిక్ ప్రాబ్లం ఉంది, ఏ జెనెటిక్ ప్రాబ్లం ఉందని కూడా మనం విల్ బీ ఏబుల్ టు అనలైజ్. సో అప్పుడు ఏది నార్మల్ ఉంటుందో అది పెడతాను. సో అప్పుడు నీకు మిస్క్యారేజెస్ తక్కువ అవుతాయి. నువ్వు అన్నావు కదా ఫ్రెండ్స్ న్యాచురల్, సో మిస్క్యారేజెస్ తక్కువ అవుతాయి, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి.
From 45 it goes up to 60%. There are other treatments also. ఇప్పుడు IVM అనేది ఇండియాలోని Oasis is the only center that does IVM. We are doing this in collaboration with Brussels University. చాలా భయం ఉంటుంది దట్ IVF బేబీస్ కి ఇంకా నార్మల్ బేబీస్ కి చాలా డిఫరెన్స్ ఉంటాయి. బట్ ఆఫ్టర్ ఆల్ దిస్ కాన్వర్సేషన్ వాట్ ఐ ఫెల్ట్ ఇస్ రెండు అంటే ఈక్వల్ గా హెల్దీగానే ఉంటాయి, ఈక్వల్ గా హెల్దీగా ఉంటారు. Till now data has shown that children of IVF are just as normal as naturally conceived. So మనకి ఉన్న భయాలని IVF తోటి చిల్డ్రన్ ఎలాగ ఉంటుందో ఏంటో. ఇన్ఫ్యాక్ట్ యూ షుడ్ సీ సమ్ ఆఫ్ అవర్ కిడ్స్ హైపర్ యాక్టివ్ అసలు, వెరీ ఇంటెలిజెంట్, వెరీ నైస్ టు సీ దెమ్ కమ్ బ్యాక్ అండ్ సే హలో. సో లాస్ట్ పాయింట్ ఏంటంటే మాకు తెలుసు దట్ Oasis బెస్ట్ అని చెప్పి, బట్ మా ఆడియన్స్ కి వీళ్ళందరికీ తెలియదు. సో ఐ వాంట్ యూ టు టెల్ దెమ్ దట్ వై Oasis ద బెస్ట్. ఫర్ అస్ అట్ Oasis ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ మాకు ఎవరు వచ్చినా కూడాను అసలు ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ ఎంఫసైజ్ అ లాట్, దిస్ ఈజ్ వాట్ దిస్ రిజల్ట్ మీన్స్. మీ AMH ఇది అంటే దీని ఆన్సర్ ఏంటి, ఎందుకు ఇలాగవుతుంది, మీ హార్మోన్స్ ఏంటి, స్పర్మ్ కౌంట్స్ ఏంటి. ఓకే, మేము కూడా ఎప్పుడున్నానా వెన్ ఇట్ కమ్స్ టు స్పర్మ్ కౌంట్ ఒక్క రిపోర్ట్ తోటి వీ కాంట్ సే దేర్స్ అ ప్రాబ్లమ్. వీ ఆల్వేస్ హ్యావ్ టు రిపీట్ ఇట్ to see whether it's a consistent problem or not. So ivanni we give them a lot of opportunity to ask us questions, and it gives us the opportunity to explain what the problem is. Our clarity anedi iddarki undala. Then comes the next step. Treatments enti, success rates enti. I told first question meer adagavalsindi enti ante cost enta, success rates enta, idi avvakapothe next enti. So these are things that you should always be confident about. And in all our centers, we make it a point to let all the patients know about who is treating them. Wal qualifications enti, how long have they been practicing. Because unless you have that foundation of knowledge and skill, you can't give the best results. Doctor should not make a decision, you go for one, you go for two. No. This has to be a conversation and a dialogue. The information giver is me, decision maker is you. That is the kind of confidence that you need to get. Thank you so much, Dr. Durga. I enjoyed speaking to both of you, young couple like you with so many doubts and questions. I'm glad you're able to even tell and educate people. So I should say thank you, Chintu, not you. అంటే మీరు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్, అండ్ వాళ్ళకు కూడా చాలా అర్థమైంది అనుకుంటున్నాను. సో గైస్, మీకు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ Oasis. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను. అండ్ దే ఆర్ ద బెస్ట్ అట్ గివింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. We will at least do the best, that much we should promise. I think you are the best. Thank you. So guys, there is lot more, not only these questions. I know there is lot more. మీకు కూడా మీ యూనిక్ క్వశ్చన్స్ ఉంటాయి, డౌట్స్ ఉంటాయి. సో ప్లీజ్ కమ్ టు విజిట్ ఇన్ పర్సన్, టాక్ టు దెమ్, బుక్ అన్ అపాయింట్మెంట్, టాక్ టు దెమ్, అండ్ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. దే హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, దే విల్ షేర్ విత్ యూ. అంటే ఒక డాక్టర్ తో మాట్లాడినట్లేదు, ఒక ఫ్యామిలీ మెంబర్ ఏదో చాలా కంఫర్టబుల్ గా అలా మాట్లాడుతున్నట్టు అనిపించింది. సో ఐ థింక్ అందరికి కూడా అలానే అనిపిస్తుంది. సో ఐ థింక్ Oasis is the best in that. Good, I'm glad. Thank you.